మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో రిలీజ్ అయిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది థియేటర్లలో సునామీ సృష్టిస్తోంది. రికార్డుల ఊచకోత కొనసాగుతోంది. థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు, థియేటర్ల లోపల అభిమానుల పూనకాలు వెరసి సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకెడుతోంది. మెగా పవర్ స్టార్ అన్న పేరును సార్థకం చేసుకుంటూ కొణిదెల కొదమ సింహం డేరింగ్ అండ్ డాషింగ్ హీరో రామ్ చరణ్ నట విశ్వరూపం ప్రేక్షకుల్ని కట్టిపాడేస్తోంది. సినిమా విడుదలైన జూన్ 4న పెద్ది మూవీపై యాంటీ ఫ్యాన్స్ ఏ విధంగా ట్రోల్ చేశారో చూసాం. మెగా కుటుంబానికి వ్యతిరేకులుగా పనిచేసే కొన్ని దుష్ట శక్తులు పనిగట్టుకుని మరీ పెద్దిపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా కూడా, మెగా హీరో చరణ్ పై ఎంతగా కుట్ర చేసినా కూడా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నట్లుగా దూసుకెళ్తోంది. సినిమా సూపర్ అంటూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నిజానికి రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో అలాంటి రోల్ చేయడానికి గట్స్ ఉండాలి. ఇక బుచ్చిబాబు డైరెక్షన్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. అదిరిపోయే స్క్రీన్ ప్లే, ప్రేక్షకుల్ని కుర్చీ నుంచి లేవనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. మెగాస్టార్ చిరంజీవికి పుత్రోత్సాహం ఇచ్చిన సినిమాల్లో పెద్ది ఒకటి. మెగా అభిమానుల్లో జోష్ ఎవరెస్ట్ రేంజ్కు చేరుకుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పెద్ది మేనియా ఊపేస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సూపర్ హిట్. ఇప్పుడు పెద్ది సూపర్ డూపర్ హిట్. తండ్రికి తగ్గ తనయుడిగా కాదు, తండ్రిని మించిన తనయుడిగా రామ్ చరణ్ సత్తా చాటుకున్నారు. ఇప్పటికే పెద్ది సినిమా 400 కోట్లు వసూలు చేసి 1000 కోట్ల క్లబ్ దిశగా దూసుకు వెళుతోంది. రామ్ చరణ్ యాక్టింగ్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాదిలో కూడా రామ్ చరణ్కి అభిమానులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. సినిమాలో నా ఆటే నా పొగరు అంటూ చరణ్ పేల్చిన డైలాగ్ థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. తన నటనతో మెగా పవర్ చూపించారు రామ్ చరణ్. విమర్శకుల నోటికి తాళం వేశారు. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి భారీ లాభాల్లో దూసుకు వెళుతోంది పెద్ది. రామ్ చరణ్కి ఉన్న మెగా ఇమేజ్తో పాటు RRR ఇమేజ్ కారణంగా అటు బాలీవుడ్లోనూ ఇటు ఓవర్సీస్లోనూ బిజినెస్ ఊహించని రేంజ్లో జరుగుతోంది. ఈ భారీ వసూళ్లతో బయర్లు అందరూ సేఫ్ జోన్లోకి వచ్చేయడమే కాకుండా పెట్టిన పెట్టుబడిపై భారీగా లాభాలు అందుకుంటూ ఉన్నారు. వీకెండ్ ముగిసినా కూడా, వర్కింగ్ డేస్లో కూడా ఈ సినిమాకు థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తూ ఉండడంతో రామ్ చరణ్ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ పడడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పెద్ది విడుదలకు ముందు అనుమానాలు, విమర్శలు, ట్రోల్స్, సోషల్ మీడియాలో కొన్ని దుష్టశక్తుల నెగిటివ్ ప్రచారం, రామ్ చరణ్ తీసుకున్న రిస్క్ పై చర్చలు, ఇలా ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది ఇప్పుడు ప్రేక్షకుల చేత ప్రశంసల వర్షం అందుకుంటోందని అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సినిమా విడుదలైన మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వినిపించినా కూడా ఒక్కో షో పూర్తవుతూ ఉన్న కొద్దీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఒకే విషయం చెప్తూ ఉన్నారు. సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ముగిసే వరకు కూడా కుర్చీ నుంచి లేవనివ్వని స్క్రీన్ ప్లే, పాత్రల మధ్య బలమైన భావోద్వేగాలు, ఊహించని మలుపులు, గుండెను తాకే సన్నివేశాలు తమను పూర్తిగా కట్టి పడేశాయని చెబుతూ ఉన్నారు. ఒక స్టార్ హీరోను పాత్రలో జీవించే నటుడిగా చూపించాలంటే ఎంత నమ్మకం కావాలో, ఎంత ధైర్యం కావాలో ఈ సినిమా నిరూపించింది. స్టార్ హీరోలకు ఇమేజ్ ఉంటుంది, అభిమానుల అంచనాలు ఉంటాయి, మార్కెట్ ఒత్తిడి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కొత్త తరహా పాత్రను ఎంచుకోవడం అంత సులభం కాదు. కానీ రామ్ చరణ్ మాత్రం కథను నమ్మాడని, దర్శకుడిని నమ్మాడని, పాత్రను నమ్మాడని అభిమానులు గర్వంగా చెబుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఈ విజయం ఒక నటుడి ధైర్యానికి దక్కిన గౌరవమని అభిమానులు అంటూ ఉన్నారు. సినిమా సక్సెస్ సందర్భంగా రామ్ చరణ్ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు మెగా అభిమానుల్ని మరింత ఉత్సాహపరుస్తూ ఉన్నాయి. పెద్ది కథ విన్నప్పుడే బుచ్చిబాబును హగ్ చేసుకున్నానని, ఇది తన లైబ్రరీలో నెంబర్ 1 సినిమాగా నిలుస్తుందని అప్పుడే భావించానని చరణ్ చెప్పడం అభిమానుల్ని ఆకట్టుకుంది. రిస్క్ చేస్తూ ఉన్నానని ముందే తెలుసని, కానీ నిజాయితీగా పనిచేస్తే విజయం తప్పదని నమ్మానని చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత థియేటర్లలో సినిమా చూశానని, తాను ఊహించని సన్నివేశాలకు కూడా ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం తనకు అద్భుతమైన అనుభూతిని కలిగించిందని రామ్ చరణ్ చెప్పడం అభిమానుల్ని మరింత భావోద్వేగానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఒక నటుడికి ప్రేక్షకుల స్పందన కంటే పెద్ద అవార్డు మరొకటి ఉండదు కదా. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఇప్పుడు పెద్ది మూవీ గురించే చర్చ జరుగుతోంది. పులి కడుపున పులే పుడుతుందని సోషల్ మీడియాలో రామ్ చరణ్ను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి సాధించిన విజయాలు, ఆయన సంపాదించుకున్న గౌరవం, కోట్లాది అభిమానుల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ స్థాయి నుంచి అగ్రస్థాయికి ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న నటుడు
చిరంజీవి. అలాంటి మహానటుడికి వారసుడిగా వచ్చిన రామ్ చరణ్ కూడా ఇప్పుడు తనదైన ముద్ర వేస్తూ ఉండడం మెగా అభిమానుల్ని ఆనందంలో ముంచేస్తోంది. తండ్రి సంపాదించిన గౌరవాన్ని నిలబెట్టడమే కాదు, తనదైన గుర్తింపును కూడా చరణ్ సృష్టించుకున్నాడని అభిమానులు చెబుతూ ఉన్నారు. చాలా అరుదుగా కొన్ని సినిమాలు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటాయి, వారి భావోద్వేగాల్లో భాగమవుతూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో పెద్ది ఇప్పుడు స్థానం కొట్టేసింది. ప్రతి సినిమాకు కొత్తగా కనిపించాలని, ప్రతి పాత్రకు ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉండాలని ప్రయత్నించే నటుడిగా రామ్ చరణ్ ఎదిగారు. అందుకే చరణ్ సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రేక్షకులకు స్టార్ కనిపించడు, పాత్ర మాత్రమే కనిపిస్తుంది. రామ్ చరణ్ నటనలో అత్యంత బలమైన అంశం ఎమోషన్. కేవలం కళ్ళతోనే భావాలను పలికించగలగడం ప్రతి నటుడికి సాధ్యం కాదు. కోపం, బాధ, ప్రేమ, ఆవేదన, గర్వం, త్యాగం, ఏ భావన అయినా కూడా తెరపై సహజంగా కనిపించేలా చేయడం చెర్రీ ప్రత్యేకత. ఇక డాన్స్ విషయానికి వస్తే అది మెగా కుటుంబానికి బ్లడ్లోనే ఉంటుంది. డాన్స్ విషయంలో చిరంజీవి వారసత్వాన్ని రామ్ చరణ్ కూడా అద్భుతంగా కొనసాగిస్తూ ఉన్నారని అభిమానులు చెబుతూ ఉన్నారు. రామ్ చరణ్ను ప్రత్యేకంగా నిలబెట్టేది కేవలం నటన, డాన్స్, యాక్షన్ మాత్రమే కాదు, ఆయనలో కనిపించే క్రమశిక్షణ కూడా. దర్శకుడి ఆలోచనను గౌరవించడం, సహ నటులతో కలిసి పనిచేయడం వంటి లక్షణాలు రామ్ చరణ్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. మొత్తానికి పెద్ది సినిమాతో రామ్ చరణ్ మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. పెద్ది మూవీ థియేటర్లలో సునామీ సృష్టిస్తోంది, రికార్డుల ఊచకోత కొనసాగుతోంది, సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకెళ్తోంది. సో కంగ్రాచులేషన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు.